పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం. సింహం వలెను ఆడు సింహం వలనే అతడు కృంగి పడుకొనెను, అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఆయన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు. ఏమిటా వాగ్దానం అంటే, ఆయన బిడ్డలను దీవించే వారిని దేవుడే దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఆయన బిడ్డలకి విరోధముగా పనిచేయు వారిని దేవుడే శపిస్తాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. ఇంతకంటే మనకి ఎటువంటి వాగ్దానం కావాలి చెప్పండి? ఇంతకంటే దేవుని ఆశీర్వాదం మనకి ఏం కావాలా? మన జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి చాలాసార్లు మనము దిగులు పడుతుంటాం, కృంగిపోతుంటాం. మరి మనకు విరోధంగా మాట్లాడే మనుషుల్ని బట్టి, పరిస్థితులను బట్టి మనకు భయం వేస్తుంటది, దిగులేస్తుంటది. ఏమైపోతుందో, ఎలాగా మన పరిస్థితులు మనం ఎదుర్కోవాలో. మరి ఇటువంటి మనుషులు విరోధంగా నోరు తెరిచి ఆపకుండా మాట్లాడుతున్నారే, ఈ మాటలన్నీ మరి నాకు ఏమైపోతుందో. దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసాను. నీ జీవితం పట్ల నా ప్రణాళిక ఏందో అది మట్టుకే నెరవేరుతుంది. హల్లెలూయా. నీకు విరోధంగా ఎన్ని నోర్లు తెరవబడినా దేవుని నోరు దీవెన అనే ఆశీర్వాదం నీ మీదకు దేవుడు విడుదల చేసిన తర్వాత అది శాశ్వత కాలం దీవెనకరంగానే ఉంటుంది. మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగానే ఉంచాడు, ఉంచుతాడు. ఎల్లప్పుడూ మనము ఆశీర్వాదంగానే ఉంటాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకు విరోధంగా ఉన్న వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. మనం దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 3వ అధ్యాయం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంట? ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? మనకు విరోధంగా పనిచేయు వారి వలన నశించిపోవడానికే? లేదు, మన జీవిత కాలము వేదనతో, దుఃఖముతో, కష్టములో జీవించడానికే దేవుడు ఎన్నుకున్నాడా? దేవుని ఏర్పాటు ఏంటి అంటే, నువ్వు ఆశీర్వాదానికి వారసులవుటకు, వారసురాలిగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దానికోసం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం నమ్మాలి. మన పరిస్థితులన్నీ మనకు ఆశీర్వాదకరంగా కనబడకపోయినా, దీవెనకరంగా కనబడకపోయినా, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆశీర్వాదానికి వారసుడవుటకి నన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చింది నెరవేరుతుందా? మనుషులు అనుకునింది లేదా జరుగుతున్న పరిస్థితులు వల్ల మనము దేవుని ఆశీర్వాదాలు కోల్పోతామా? హల్లెలూయా. దేవుడు ఏది నిర్ణయించాడో అది జరగాల్సిందే. దాన్ని దాటి ఎవరు ఏ పని చేయలేరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి సంఖ్యాకాండంలో బాలాకు అనేటువంటి ఒక రాజు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుకు విరోధంగా ఒక వ్యక్తిని తీసుకొని వస్తాడు. ఆయన పేరు ఏంటి అంటే బిలాము. బిలాం గురించి ఆ బాలాకు రాజు ఏం చెప్తాడంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం
22వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేసేదను. ఏలైనగా నువ్వు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బాలాకు రాజుకి ఒకటి తెలుసంట. ఏంటంటే ఈ యొక్క బిలాము అనేటువంటి ఒక ప్రవక్త, ఆ ప్రవక్త ఎటువంటి వాడంటే ఆయన ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, ఎవరు శపిస్తే వాళ్ళు శపించబడతారు. కాబట్టి ఆయన స్పెషలిస్ట్ అన్నమాట. మనకు కూడా కొంతమంది మనుషులు కనిపిస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మరి వీరికి విరోధంగా మేమేమనుకుంటామో ఏం చేస్తామో అది వాళ్ళ జీవితంలో జరిగి తీరుతుంది. వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు, వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని తప్పించలేడు. కాబట్టి ఆ విధంగా మనుషులు దేవుని బిడ్డలకు విరోధంగా ఆలోచిస్తుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు, విరోధంగా గోతులు తవ్వుతూ ఉంటారు. కానీ వారు ఎన్ని చేసినా దేవుని యొక్క నిర్ణయం మట్టుకే మన జీవితంలో నెరవేరుతుంది అని గ్రహింపు వారికి ఉండదు. ఇక్కడ కూడా ఈ రాజు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలకు విరోధంగా ఒక వ్యక్తిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. అది దేనికోసం అంట? శపించడానికి. ఎందుకంటే ఈయన నోట్లోంచి వచ్చే మాట ఆశీర్వాదం వస్తే ఆశీర్వాదము, శాపకరంగా వస్తే శాపకరంగా ఉంటది అని ఆయనకి తెలుసు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలుల వెంట ఎవరున్నారు? ఇశ్రాయేలుల వెంట దేవుడున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల వెంట ఎవరున్నారు? దేవుని బిడ్డల వెంట దేవుడున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలు దేవునితో ఉంటారు కాబట్టి దేవుడు వాడికి తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన బిడ్డలను విడిచిపెట్టడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం మరియు 9-10 వచనాలు వాక్యం ఈ విధంగా చెప్తుంది. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కొట్టుకొనినను ఓడిపోదురు, నడుము కట్టుకొనినను ఓడిపోదురు. ఆలోచన చేసుకున్నను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మనుషులు లేదా పరిస్థితులు ఎట్ట ఉంది, నడుము కట్టుకొని మనకు విరోధంగా లేచినట్టు, వారు మనల్ని ఓడించినట్టు కనపడతాయి పరిస్థితులు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నడుము కట్టుకున్నా ఓడిపోబోతున్నారు, ఆలోచన చేసుకున్నా మనకు దేవుని బిడ్డలకు విరోధంగా అవి వ్యర్థమైపోతాయి. వాళ్ళు మాటలు పలికినా అది నిలవదంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎందుకని? మనం ఏదో మహాబలవంతులమని కాదు, మనము వాళ్ళకంటే శక్తివంతులమని కాదు, లేదా మహాజ్ఞానం మనకేదో ఉంది అని కాదు. దానికి ఒకటే కారణం ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాతో ఉన్నాడు. దేవుని బిడ్డల యొక్క నిరీక్షణ, దేవుని బిడ్డల యొక్క ధైర్యము ఒకటే ఉండాలి ఎప్పుడు కూడా. ఎంత పెద్ద సమస్యలో నువ్వు ఉన్నా, ఎంత కఠినమైన పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నా, ఎంత లోకమే నీకు విరోధముగా కనపడుతూ ఉన్నా కూడా మనము దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడి చిత్తంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు తోడై ఉంటాడు అంతే. దేవుడు మనకు తోడై ఉంటే మనకు విరోధముగా ఎన్ని సమస్యలు, ఎన్ని వ్యాధి, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అప్పులు, మరి విరోధముగా మాట్లాడు వాళ్ళు ఎంతమంది తయారైనా, ఎన్ని సమస్యలు వచ్చినా
ఏది కూడా నిలవదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అవి నిలవవు, అవి కొనసాగవు. ఎందుకని? నిన్ను కాపాడడానికి, నిన్ను తప్పించడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట తప్పడు. మనుషులు మాట తప్పుతారు, మనుషులు విరోధంగా మారుతారు. కానీ దేవుడు మారని ప్రేమ కలిగిన వాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే మరి ఈ యొక్క దేవుని బిడ్డలకు విరోధంగా తెచ్చినటువంటి ఈ బిలామును మరి రాజు ఎందుకోసం పిలుచుకున్నాడు? నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడిపోతారు. కాబట్టి ఇద్దరం కలిసిపోయి దేవుని బిడ్డల్ని శపిస్తాం అనుకున్నాడంట. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మరి ఆ యొక్క బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు వచ్చారు నీ దగ్గరికి, దేనికోసం వచ్చారు అని ఆయన అడుగుతాడు. ఇది 10-11 వచనాలు. ఇప్పుడు ఆయన చెప్తాడు, ఈ విధంగా ఆ రాజు వచ్చి ఇశ్రాయేలుని శపించమంటున్నాడు అంటే 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా ఆయన బిడ్డల గురించి ఒక చక్కని మాట, సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే, నేను వారిని ఆశీర్వదించిన తర్వాత నువ్వెవరు శపించడానికి? నేను వారిని దీవించేశాను, వారు ఆశీర్వాదంగానే ఉంటారు. ఇక మరి అలాంటప్పుడు నువ్వు పోయి మాట్లాడితే ఏమన్నా మార్పు వస్తుందా? కాబట్టి నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ప్రజలు నా ప్రజలు, ఆ జనులు నా జనులు. వారిని గాయపరచాలన్నా, వారి గాయం కట్టాలన్నా, వారి జీవితంలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా చక్కపరచాలి, అన్ని నేను చూసుకోవాలి. నువ్వు మధ్యలో వెళ్ళి మాట్లాడడానికి, ఏదైనా చేయడానికి? ఎస్, దేవుని బిడ్డల జీవితాల్లో వేరే దేవునికి విరోధంగా లేదా దేవుని బిడ్డలకు విరోధంగా ఎవరు లేచినా దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. దేవుడు చూస్తూ గమ్మున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ యొక్క బిలాముతో అడుగుతున్నాడు, ఎక్కడికి పోతున్నావు? ఏం చేయాలని వెళ్తున్నావు? నా బిడ్డలను శపిస్తావా? నా బిడ్డలకు విరోధంగా నువ్వు మాట్లాడతావా? నేను ముందుగానే వారిని ఆశీర్వదించేశాను. వాళ్ళ ఆశీర్వాదానికి వారసులు, వారు దీవెనకరంగానే ఉంటారు. నువ్వు అక్కడ పోయి నువ్వేం చేసినా అదేం జరిగేది ఏం లేదు అని దేవుడు సెలవిచ్చారంట. కానీ ఆ మాట చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళా బాలకురాజు ఈ బిలాము దేవుడు వెళ్ళొద్దన్నాడు అని చెప్పినా కూడా, నేను ఇంకా ఎక్కువ ఇస్తాను, నీకు ఇంకా ఎక్కువ సహాయం చేస్తాను, డబ్బులు పంపిస్తాను, నీకు బంగారు ఇస్తాను, వెండి ఇస్తాను, వచ్చి నువ్వు చెప్పించు అంటే ఆఖరికి దేవుడు అంటాడు 20వ వచనంలో, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చినట్లా నీవు లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నువ్వు చేయాలి. సరే, మళ్ళా వచ్చి పిలుస్తున్నాడు, వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళినా కూడా ఏం చేయాలి? నేనేం చెప్పాను అదే నువ్వు చెప్పాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన శత్రువుల్ని కూడా క్రమపరిచే దేవుడు. మన శత్రువుల యొక్క పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు విరోధంగా ఈ దినమున ఎవరు ఎటువంటి పనులు చేస్తున్నా దిగులు పడద్దు, కృంగిపోవద్దు. దేవుడితో ఉండడం నేర్చుకోవాలి. నువ్వు దేవునికి దూరం కాకూడదు. ఎంత విరోధమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టక ఇంకా అధికంగా ప్రభువుతో సహవాసం చేయి. ప్రభువుని వేడుకో, ప్రభువుకి నీ పరిస్థితిని అప్పగించు.
ఆ తర్వాత చేయవలసింది దేవుడు చేస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. 105 కీర్తన 14 వచనంలో ఈ విధంగా చెప్తుంది. 105 కీర్తన 14 వచనము, 15 వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. హల్లెలూయా! కాబట్టి దేవుని ఆత్మతో అభిషేకించిన వారిని ముట్టడానికి కూడా దేవుడు ఒప్పుకోడంట. హల్లెలూయా! కీడు చేయడం పక్కన పెట్టండి, ముట్టడానికి కూడా దేవుడు ఒప్పుకోడు. దేవుని అనుమతి లేకుండా దేవుని బిడ్డలని తాకడానికి పర్మిషన్ లేదు. హల్లెలూయా! చూడండి, యోబుని ముట్టడానికి దేవుని యొద్ద పర్మిషన్ కావాల్సి వచ్చింది సాతానికి. సాతానికి ఏం అర్థమైందంటే దేవుని బిడ్డ చుట్టూ దేవుడు కంచె వేసి ఉన్నాడు. మరి అప్పుడు నేను లోపల పోయి ఆయన ముట్టలేను, తాకడానికి నాకు పర్మిషన్ లేదు. హల్లెలూయా! మరి మన జీవితంలో సమస్యలు ఎందుకు వస్తుంటాయి అనేటువంటి ఆలోచన వస్తుంది. దేవుడు ముట్టడానికి పర్మిషన్ ఇవ్వనప్పుడు మన జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మన జీవితంలో ఎందుకు పరిస్థితులు విరోధంగా మారుతున్నాయంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అందరిలాగే పరిస్థితులు కలుగుతాయి, అందరిలాగానే సమస్యలు వస్తాయి. అందరూ అంటే ఇప్పుడు మనకు వర్షం పడితే మనం కూడా తడవాల్సిందే, ఎండగాస్తే మనం కూడా ఎండాల్సిందే. అది సామాన్యమైన విషయమే. దాన్ని మనం ఏమి తీవ్రంగా తీసుకోకూడదు. కానీ దానికంటే విపరీతమైనటువంటి శోధనలు, పరిస్థితులు వస్తున్నాయంటే దాని విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అనుమతించే పరిస్థితులు కొన్ని ఉంటాయి, కొన్ని చేతులారా కొని తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే దేవుడు అంటాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి అని. అపవాదికి స్థానమిచ్చి సమస్యలు తెచ్చుకుంటారు కొంతమంది. అపవాదికి లోబడుట ద్వారా వారు సమస్యలు కొని తెచ్చుకుంటారు. అవి చాలా స్పష్టంగా మనకి తెలుస్తాయి. వీళ్ళు అపవాదికి చోటు ఇచ్చినందువల్ల ఆ సమస్య వచ్చిందని. మరి ఇంకొన్ని ఏంటంటే దేవుడు అనుమతిస్తాడు, అనుమతించిన వాటిలో దేవుడు తోడైంది విడిపిస్తాడు. ఆ పరిస్థితిలో దేవుడు మనకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే లోకపరంగా అందరికి వచ్చే పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటాం. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు తను అభిషేకించిన, తను ఆశీర్వదించిన వారిని ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞిస్తాడంట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలకు విశ్వాసం ఏంటంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇంక మనల్ని ఎవరు ముట్టడానికి అవకాశం లేదు. మనకు విరోధంగా ఎన్ని క్రియలు జరిగినా అవి మనల్ని దేవుని ఆశీర్వాదం నుంచి దూరం తీసుకుపోలేవు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిర్ణయించాడు, నీ కుటుంబమును దీవించాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని నిర్ణయాన్ని దాటి ఎవరు ఏ పని చేయడానికి దేవుడు అనుమతించడు. హల్లెలూయా! కాబట్టి నీకు విరోధంగా ఎన్ని సమస్యలు సృజించబడుచున్నా కూడా అవన్నీ కూడా దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చి తీరుతాడు. హల్లెలూయా! కాబట్టి దేవుడు ఏం చేశాడంట, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము, 23వ అధ్యాయము మరి 4, 5 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానములు ఇచ్చి నదుల ఎరాములోని పెతూరులో నుండి నీకు విరోధముగా బయోరు కుమారుడైన బిలాముని పిలిపించి, అయితే దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఐగుప్తులో నుండి దేవుడు మనకు విడుదలిచ్చాడు. ఆమేన్.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే మనము పాపపు శాపపు బానిసత్వంలో ఒక కాలంలో ఉన్నాం. ఆ పాపపు శాపపు బానిసత్వంలో నుంచి దేవుడు మనకు విడుదలిచ్చి మనకు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని, దీవెనకరమైన జీవితాన్ని దేవుడు లిఖించాడు. మనం లిఖించుకోలేదు. మనకు మనంగా రక్షణ పొందుకోలేదు. మనకు మనంగా యేసయ్యను ప్రేమించలేదు. దేవుని మనం నమ్ముకోలేదు. మనం నమ్ముకున్నామంటే దేవుని ఏర్పాటు మన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుని లేదా దేవుని బిడ్డలైన మనల్ని ఐగుప్తు లాంటి శ్రమలు బానిసత్వం నుంచి విడుదలిచ్చిన తర్వాత మనకు విరోధముగా నిలబడేవాడెవడు? ఇక్కడ బిలాం అనే వ్యక్తిని శపించడానికి తీసుకొచ్చారంట. కానీ దేవుడు ముందుగానే ఏం చేశాడు? మనల్ని ప్రేమించేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగానే దేవుడు మనలను ప్రేమించినప్పుడు ఇక దేవుడు మరి ఆ యొక్క విరోధమైనటువంటి పాపమును, విరోధమైనటువంటి క్రియలను మన జీవితాల్లో అనుమతించడు. అందుకే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, బిలాము మాట దేవుడు విననొల్లకుండెను. కాబట్టి నీకు విరోధంగా ఎవ్వరు ఏం ఆలోచించినా దాన్ని దేవుడు వినడు. దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు ఆ పరిస్థితులు మీ జీవితంలో అనుమతించడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయంగా అన్ని పరిస్థితులు మీకు ఆశీర్వాదంగానే దేవుడు మారుస్తాడు. ఆమేన్. శాపమును ఆశీర్వాదంగా మార్చే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ దేవుడు ఎవరితో ఉన్నాడు? ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉంటాడు. ఎప్పటి వరకు? నువ్వు దేవునితో ఉన్నంత వరకు. దేవునిలో నువ్వు నిలబడాలి. దేవునిలో స్థిరంగా ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. అపవాదికి స్థానం ఇవ్వకూడదు. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. జ్ఞానం కలిగి ప్రభు వెంట మనం నడవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు విరోధంగా ఉన్న ప్రతి శత్రువులను మరి దేవుడు ఏం చేస్తాడు? వాటిని నీ జీవితం నుంచి దూరపరుస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుదాం. 11, 12 వచనాలు. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేం చేసితివి? నా శత్రువులను చెప్పించుటకు నిన్ను రప్పించితిని. అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకు అతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాడంట. హల్లెలూయా. చూసారా? కాబట్టి విరోధంగా వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నా నీకు విరోధంగా మరి ఈ బాలాకు డబ్బులు ఇచ్చి మరి ఏం చేస్తున్నాడు? శపించడానికి రప్పించాడంట. అయినా మరి బిలాము ఏం చేస్తున్నాడు? దేవుడు నోట ఉంచిన దాన్ని శ్రద్ధగా పలికాడంట. ఏంటది? ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నోట ఉంచిందే పలకాలి, కానీ దేవుని నోట ఉంచంది పలకడానికి దేవుడు అంగీకరించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిలాము అనే ఆ గొప్ప ప్రవక్త నోటినే దేవుడు మార్చి శ్రద్ధగా ఆశీర్వాదం మట్టుకే పలుకు రీతిగా ఆ నోటిని ఉపయోగించినట్టు నీకు విరోధంగా ఉన్న వారి నోర్లను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదం మట్టికే పలుకు రీతిగా ఆ నోటిని మారుస్తాడు. లేదు, వారు విరోధంగా మాట్లాడుతున్నారు, ఆ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి భయపడొద్దండి, కృంగిపోవద్దండి, పరిస్థితులు బట్టి నలిగిపోవద్దండి. దేవుని వెంట నడవండి. దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఎన్నుకున్నాడని, జగత్ పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నదని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎంత విరోధమైన క్రియలు నీకు విరోధంగా జరుగుతున్నా మనం నమ్మవలసిన సత్యం ఒకటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం? ఆశీర్వాదానికి వారసుడవడానికి. కాబట్టి నాకు విరోధముగా జరిగేవన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా నాకు నిశ్చయముగా ఆశీర్వాదమే, అవి దీవెనకరమే అంటూ మనము విశ్వసించాలి. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ధైర్యముతో మనము
ప్రభు సహాయంతో ముందుకు నడవాలి. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు నీకు వేదనకరంగా ఉన్నాయా? మనుషులు నిన్ను బాధిస్తున్నారా? పరిస్థితులు లేదా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు నిన్ను కృంగిపోయేటట్టు చేస్తున్నాయా? దేవుని వాగ్దానాన్ని నమ్ము. నిన్ను దీవించువాడు దీవించబడతాడు, నిన్ను శపించువాడు శపించబడతాడు. ఆమేన్. ఆ వాగ్దానం నిశ్చయంగా నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నేను ఎన్నుకున్నాడు. నీకు విరోధంగా ఉన్న వారిని లయపరచాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి దేవుని నిర్ణయం స్థిరమైనది, దేవుని ఆశీర్వాదము శాశ్వతమైనది. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, నీ ఉన్నతమైన ప్రణాళికలో మా పట్ల జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు కలిగిన ఆలోచనను బట్టి స్తోత్రం. తండ్రి, నీ ఆలోచన మాకు ఆశీర్వాదమే కానీ శాపం కాదు. మాకు విరోధముగా ఎంతమంది ఏ క్రియలు చేసినా, ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా మేము నడుస్తున్నా, ఎంత పెద్ద శోధనలు మేము ఎదుర్కొంటున్నా, తండ్రి, మా ధైర్యము దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అలాగే దేవుడే తాను అభిషేకించిన వారిని ముట్టవలదని గద్దించువాడై ఉన్నాడు. తండ్రి, ఈ దినమున ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డలు వారు ఎటువంటి పరిస్థితులు గుండా నడుస్తున్నా కూడా అపవాదికి చోటివ్వక వారు ప్రభువు వెంట నిలబడి ప్రభు సహాయముతో అన్ని పరిస్థితులు, అన్ని శోధనలు జయించి ముందుకు వెళ్ళే నీ బిడ్డలు మీరు సహాయం చేయండి. అయినా నీ బిడ్డలకు విరోధముగా తెరవబడిన ప్రతి నోరు, ప్రతి క్రియ లయమౌను గాక. వారు శ్రద్ధగా మేలు చేయువారిగానే శత్రువులు ఉందురుగాక. సహాయము చేయువారిగా వారు మారిపోవుదురుగాక. పరిస్థితులన్నీ నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారిపోవుగాక. ఆ విధంగా నీ బిడ్డల్ని ఇంకా అత్యున్నతంగా ఆశీర్వదించి ఘనపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.